మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనము. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను చాలా ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో ఇష్టపడుతూ ఉంటున్నాడు. మనకు తెలియని విషయాలు చక్కగా నేర్పించాలని ఆయన ఆశపడుతున్నాడు. అందులో భాగముగా మనకందరికీ తెలుసు, మనము నీటి బాప్తిస్మము పొందాలి. ఆయన మనకు మాదిరి చూపించాడు అని. ప్రతి ఒక్కరూ ఒక పొరపాటు చెందుతూ ఉంటారు. నీటి బాప్తిసం ఒక్కటి ఉంటే చాలు అని పొరపడుతూ ఉంటారు. అందుకే దేవుడు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. ఏమని? ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మనకు బాప్తిసం ఇస్తాడంట. ఆయన ఎవరినైతే ఇష్టపడతాడో, ఎవరైతే ఆయనను ఇష్టపడతారో వారందరికీ కూడా దేవుడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇచ్చి ఈ చీకటి లోకంలో మండించాలని, వెలిగించాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి బాప్తిస్మంలో ఉండాలి, అగ్ని బాప్తిస్మంలో నీవు ఉండాలి, పరిశుద్ధాత్ముని బాప్తిస్మంతో నీవు నిండి ఉండాలి. అప్పుడే నిత్య రాజ్యానికి వారసునిగా, వారసురాలిగా ఎంచబడతావు. అదొక్కటే కాదండి, ఈ లోకంలో నీవు అనేకులకు మండించేవాడిగా, అనేకులను నీవు వెలిగించేవాడిగా ఉపయోగపడతావు. ఎప్పుడైతే క్రీస్తును కలిగి క్రీస్తు చెప్పిన బాటలో నడుచుకుంటామో అంతకంటే మన జీవితానికి గొప్ప భాగ్యము ఇంకొకటి లేదు. ప్రతి ఒక్కరు కూడా పొరపాటులో నుంచి ప్రతి ఒక్కరూ సరిచేయబడాలని, అలాగుననే నేటి బాప్తిసం ఒకటి పొందుకొని మౌనంగా ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాప్తిసం పొంది ఈ చీకటి లోకంలో వెలగాలని, మండాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నేటి బాప్తిసం ద్వారా మమ్మల్ని రక్షించావు, మీకు వందనాలయ్యా. కానీ మాకు తెలియని విషయం, పరిశుద్ధ ఆత్మలోనూ అగ్నిలోనూ మీరు బాప్తిసం ఇస్తారని. నా తండ్రి, మేము నీతిగా జీవించి ఇంకా మేము ఏదైతే సరి చేయబడాలో వాటన్నిటిని సరి చేసుకొని నీవిచ్చే పరిశుద్ధాత్మ అగ్నితో కూడిన బాప్తిస్మమును మేము పొందుకునేవారిగా, చీకటి లోకంలో వెలిగించే వారిగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.